మెదక్ రిపోర్ట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ స్టూడియోలు మనకి సిద్ధంగా ఉన్నారు. మార్చి 11 నిరుద్యోగ మార్చుకు సిద్ధమవుతున్నటువంటి బీజేపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో నిరుద్యోగ మార్చ్ ఉండబోతుంది. నిరుద్యోగులకు అలాగే విద్యార్థులకు భరోసానిస్తూ బీజేపీ నిర్వహిస్తున్నటువంటి ఈ మార్చుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. అయితే తెలంగాణ ఉద్యమము నిధులు నియామకాలు పైన జరిగిందని చెప్పవచ్చు. అయితే నేపథ్యంలో నియామకాలు అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకైతే నియామకాల్లో తీవ్ర జాప్యం జరుగుతుందని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి నిరుద్యోగులకు యువతకు తెలిసిన విషయం. అయితే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించినటువంటి వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కానీ విద్యార్థుల సంఘాలు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని వస్తుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ అంశాన్ని అదర్ పార్టీ మర్చిపోయిందని చెప్పవచ్చు. మరోవైపు తెలంగాణకు ముందు తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి విద్యార్థి సంఘాలు కానివ్వండి, లేదా వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఎందుకో వారు కూడా కొంత ఒక దశలో ఉద్యోగాల పోరాటంలో మాత్రం కొంత వెనుకడుగా వేసి ఉన్నారని కూడా కొంతమంది నిరుద్యోగుల నుంచి వస్తున్న వాదన ఉంది. అయితే వీటన్నిటికీ పక్కన పెడితే బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉద్యోగ సాధనకు నడుం బిగించింది, తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి. అందులో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ అధ్యక్షుడు అయ్యాక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహించడం జరిగింది. తాజాగా ఈ నెల 11వ తేదీ సంగారెడ్డిలో కూడా అదే జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో బీజేపీ ఆధ్వర్యంలో బండి సంజయ్ నేతృత్వంలో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు కూడా సన్నద్ధం అవుతున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లను ప్రారంభించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగ మార్చిను విజయవంతం చేయాలని యువకులు అదేవిధంగా నిరుద్యోగులు మార్చిలో పాల్గొని నిరుద్యోగ మార్చిని విజయవంతం చేయాలని చెప్పి కూడా ఇప్పటికే జిల్లా పార్టీ నాయకులు పిలుపునిస్తున్న పరిస్థితి ఉంది. రాజశేఖర్, ఏదైతే మార్చుకు సంబంధించి గతంలో మిలియన్ మార్చులు తెలంగాణ సాధించుకున్నటువంటి క్రమంలో ఎలాంటి మార్చులు చేసి ఈ నేపథ్యంలో పోలీసులకు కానీ ముందస్తు సమాచారం ఇవ్వడం, వాళ్ళ నుంచి పర్మిషన్ తీసుకోవడం, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు లేకపోతే ఇవన్నీ కూడా ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి అంటే బీజేపీ నేతలు ఏమైనా తీసుకున్నారు దానికి సంబంధించి పోలీసులు పర్మిషన్? పోలీస్ శాఖకు సంబంధించి కూడా పర్మిషన్ కు అప్లై చేయనున్నారు. అయితే ఈ మేరకు ఏర్పాట్లు అయితే బీజేపీ పార్టీ శ్రేణులు ప్రారంభించాయని చెప్పవచ్చు. మండల వారీగా జిల్లా కేంద్రాల్లో కూడా మండల వారీగా బీజేపీ శ్రేణుల సమావేశం కూడా నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో నిరుద్యోగ మార్చిని మాత్రం విజయవంతం చేయాలని కూడా బీజేపీ శ్రేణులు కంకణబద్ధమై ఉన్నాయని చెప్పవచ్చు. మరోవైపు నిరుద్యోగులకు బీజేపీ పార్టీ అండగా నిలుస్తుందని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ పార్టీ కూడా నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని లేవనెత్తలేదు, కానీ బీజేపీ మాత్రం లేవనెత్తి ప్రతి చోట నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తూ ప్రభుత్వానికి ఒక హెచ్చరికను జారీ చేస్తా ఉంది. తప్పనిసరిగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చెప్పిన పరిస్థితి ఉంది. వైపు చాలా ఇందుకు సంబంధించి చాలా మంది నిరుద్యోగులతో మాట్లాడినప్పుడు వారు యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ లేదంటే ప్రజా సంఘాలు కానీ ఈ పోరాటంలో కలిసి రావాలి. ఎందుకంటే నిరుద్యోగులకు సంబంధించిన అంశం రాష్ట్రం మొత్తంలోగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్దగా చెప్పుకునేంత సంఖ్యలో మాత్రం ఉద్యోగ నియామకాలు జరగలేదు. కాబట్టి అన్ని వర్గాలు ముందుకు రావాలని చెప్పి నిరుద్యోగులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే రిక్వెస్ట్ చేసే పరిస్థితులు లేదు. ఖచ్చితంగా వివిధ రాజకీయ పార్టీలతో పాటు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు కానీ నిరుద్యోగులకు బాసటగా అదేవిధంగా యువతకు చెందిన విద్యార్థుల సంఘాలు ఖచ్చితంగా ఇందులో పాల్గొని కూడా నిరుద్యోగులు ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మార్చికి సంబంధించి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ పర్మిషన్ కూడా త్వరలోనే వాళ్ళు బీజేపీ శ్రేణులు అప్లై చేసే అవకాశం ఉంది. రాజశేఖర్, రైట్ సురేష్, ఏదైతే ఈ మార్చుకు సంబంధించినటువంటి నేపథ్యంలో ఎలాంటి డిమాండ్లతో నిరుద్యోగులకు ఎలాంటి డిమాండ్లు అంటే ఎలాంటి సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్లు కోరుతాం బీజేపీ ప్రధానంగా ఎలాంటి డిమాండ్లతో ఈ మార్చు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి? నిరుద్యోగ మార్చ్ మాత్రం ఒకటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మనం ఇటీవల చూసాం, టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ ఘటన కూడా చూస్తా ఉన్నాం. అయితే పరీక్షల నిర్వహణలో కూడా ప్రభుత్వం ఎంత విఫలమైంది, ఎంత వైఫల్యం, ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే అంశం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నిరుద్యోగులు కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. అంటే వీటన్నిటి సంబంధించి ఇంత డీలాగా కాకుండా ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఖచ్చితంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి, ఉద్యోగ భర్తీ చేయాలి.
ప్రభుత్వ శాఖలో కాంట్రాక్ట్ విధానాన్ని ఉండని చెప్పి కూడా సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఒక దశలో అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏంది కాంట్రాక్ట్ సీఎం ను కూడా పెట్టుకోవచ్చు అని చెప్పిన వ్యంగ్యాస్త్రాలు కానివ్వండి విమర్శించే పరిస్థితి ఉంది. అయితే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానం కాకుండా రెగ్యులర్ ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇవ్వాలి. ఎందుకంటే తెలంగాణ ఉద్యోగం ఆకాశాన్ని ఎత్తిన నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అన్ని శాఖల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల్లో దాదాపు అన్ని శాఖల్లో కూడా ఖాళీలు ఉన్న చెప్పి కూడా ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పిన సందర్భం ఉంది. లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయాలి. నిరుద్యోగులు ఎవరు కూడా రోడ్లపై తిరగకుండా లేదంటే వారి అమ్మానాయనపై ఆధారపడకుండా పీజీలు, డిగ్రీలు, పిహెచ్డీలు చేసి కూడా ఏజ్ అయిపోతున్న పరిస్థితి ఉంది. ఏజ్ బార్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి. ఉద్యోగాలకు సంబంధించి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించి వారందరికీ కూడా ఉద్యోగాన్ని చేపట్టాలనేది ప్రధాన డిమాండ్ బీజేపీ నిరుద్యోగ మార్చ్ సంగారెడ్డిలో జరగబోతోంది. రాజశేఖర్.